ఏలూరు జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా దంతంశెట్టి బసవరాజు, జనరల్ సెక్రటరీగా గుత్తా నాగేంద్ర కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన సభ్యులను ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అభినందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు చంటి మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఉన్న డాక్టర్లు అంతా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు బడేటి చంటి ఘనంగా సత్కరించారు. మా డివిజన్లోనే ఉంటూ మాకు 2-3 ఏళ్ళు సీనియర్. మరి వాళ్ళ నాన్నగారు విశ్వేశ్వరరావు గారు, మరి వాళ్ళిద్దరు అబ్బాయిలు నేను చదివించడం. అసలు బసవరాజు గారు డాక్టర్ చదువుతున్నారని సంగతే మా పవర్పేటలో ఎవరికి తెలిసేది కాదు. ఆయన డాక్టర్ అయిపోయిన తర్వాత బసవరాజు గారు డాక్టర్ అయ్యారని తెలిసేది. చాలా క్రమశిక్షణతో ఏదైతే పెంచారో, ఆయన ఒక రిక్షాలో, మేము ఒక రిక్షాలో, వీళ్ళ బ్రదర్ మా రిక్షాలో వస్తుండేవారు. అందరం కూడా ఇక్కడ కలిసిమెలిసి తిరిగాం. మరి ఈ రోజున నేను ఈ స్థితికి వచ్చినప్పుడు మరి ఐఎంఏ ప్రెసిడెంట్గా నేను ఎన్నికైనందుకు ముందుగా ఆయన్ని అభినందిస్తున్నాను. అలాగే ఇప్పుడు డాక్టర్ వృత్తి అనేది చాలా వ్యత్యాసంతో కూడుకున్నది అయిపోయింది. మా చిన్ననాడు అప్పుడు ఇదే వార్డులో మరి డాక్టర్ చెన్నకేశ్వర రంగారావు ఉండేవారు. అప్పుడేముంది, 2 రూపాయలు 5 రూపాయలు ఇస్తే ట్రీట్మెంట్. అప్పుడేం ఏదో బీపీ మెషిన్, ఏదైనా పళ్ళు తీయడానికి 2 ఉండే. ఈరోజు హాస్పిటల్ పెట్టాలంటే అనేక మెషినరీతో పాటు దానికి సంబంధించిన లైసెన్సీలకు కూడా లేబర్ లైసెన్స్ రావాలి, అలాగే ఫైర్ లైసెన్స్ కావాలి. సుమారు 8 మంది దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.